అంటే నువ్వున్నప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది. ఏదైనా కూడా జనరేషన్లు మారిపోతున్నాయి, సమాజమే మారిపోతుంది రోజు రోజు. ఇట్లాంటి చూస్తా అంటే నీకేమనిపిస్తుంది కేతమ్మ? అంటే ఆడోళ్ళు కూడా పెళ్లి చేసుకునే రోజులు వచ్చినాయి, మొగలు కూడా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఇవన్నీ చూస్తా అంటే నీకేమనిపిస్తుంది అప్పటికి? మేడం అందుకే దగ్గరికి వచ్చింది. అన్నను చెల్లె చేసుకుంటుంది, చెల్లెని అన్న చేసుకుంటుంది. ఏదో దేశం అంటే కొడుకుని చేసుకుంది తల్లి. అయ్యో లోకం దగ్గరికి వచ్చింది. ఇక పోతుంది. ఇంకొకటి కూడా చూసినావా, ఇక్కడ మహబూబ్ నగర్ వెళ్తా ఉంటే ఒక ఆమె పిల్లల్నే చంపింది లవర్ కోసం. అయ్యో ముగ్గురిని కొడుకులేదు. ఆ దొంగలంజ దొరికితే దాన్ని చంపాలని ఉంది. ఆ దొంగలంజ ఏడుందో జైలు నుంచి రాగానే ఎరికైతే దాన్ని చంపుతా నేనే. ఎడ్డి పిల్లలుగా పోతుంది కారెక్కి, ఎడ్డి పిల్లలే జైలుకి పోతుంది చుడిదారు తొడుక్కొని దొంగముండా. నేను వెళ్ళి వాళ్ళని ఇంటర్వ్యూ చూసిన. నిజంగా అంటే పిల్లల్ని ఒకే దగ్గర పాతి పెట్టిండు ఆయన. అంటే వాళ్ళ పొలంలో వాళ్ళ ఆయన అసలు ఇంక అంటే వాళ్ళ మొత్తం వాళ్ళ వైఫే లోకం ఆయనకి. ఇంకా అసలు ప్రపంచం తెలియదు. పైసలైనా ఎవైనా ఏదైనా కూడా ఆమెకే పంపడం, ఆయనకి వెళ్ళడం. 3 నెలలకి వెళ్ళి మావిడ నన్ను చాలా ప్రేమగా చూసుకుంది మేడం, ఇప్పుడు నన్ను ఇట్లా చేసి వెళ్ళిపోయింది, సో నా పిల్లలు అని చెప్పేసి మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి ఆయన చూపెడతా ఉంటే అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, వానికి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పి 3 పిల్లల్ని ఒక దగ్గర ఆయన పొలంలో పడుకోబెడితే నా పిల్లలు పడుకున్నారని చెప్తే అంత పెద్ద ఆయనకి నేనేం చెప్పలేకపోయినా. నేను ఎడతా మేడం, అవి చూసి ఎడతా మేడం. నీకు అంత తీటుంటే మొగని కాదని మన తోటి లేచిపో. నీకు వాళ్ళని చంపి అక్కబడిచ్చిండే. ఒకడేమో 2 పిల్లలను నీళ్ళల్లో ముంచి చంపిండు ఒకడు. ఒకదేమో 3 చంపి అది పోయి జైల్లో కూర్చుంది. ఇంకొకడేమో ఎలకల మందు పెట్టి 4 ఏళ్ళ పూరిని చంపింది. ఈ దొంగ ముండా కొడుకులు పెళ్లిళ్ళు చేసుకున్నాడు ఎందుకు, పిల్లలు కానివ్వండి ఎందుకు, చంపుడు ఎందుకు, ఇష్టం లేకపోతే వెళ్ళిపోర్రి. మీకు అంతా కదంటే మీరు చచ్చిపోర్రి. గాళ్ళని పశువునెలు చంపి అక్కబడిచ్చిండు మీకు. వాళ్ళు ఎంత ఇట్లా కొట్టుకుంటారు మేడం. నేను ఏడతా మేడం అవన్నీ చూసి.